గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద. దొడ్డు మల్లెలు అయితే వచ్చినాయి, కానీ దొడ్డు మల్లె పూలు ఏంటో అసలు మనకి ఉట్టికి అందవు, సర్గానికి అందం అనమాట. అటు కింద ఫ్లోర్కి అందవు, ఇటు పై ఫ్లోర్కి అందకుండా ఆ మధ్యలో ఫ్లోర్లో మధ్యలో ప్లేస్లో చాలా ఎక్కువ వస్తాయి. ఒక్కసారి చూడండి మీరు, ఎక్కువగా వస్తాయి అన్నమాట పువ్వులు. అవి ఎంత కష్టపడినా అందవు. కింద కూడా అంతే ఉన్నాయి, అటు రావు ఇటు రావు, మస్తుంటాయి పువ్వులు. ఇప్పుడు కొన్ని కష్టపడి తెంపని ఇంక అవైతే రావు. తర్వాత ఇక మిగిలిన పువ్వులు అయితే తెంపేసా. ఇంక ఇవైతే నార్మల్ పువ్వులు అయితే ఇంకా రావడం స్టార్ట్ కాలేదు. ఇవి అంతకి ఇట్లా వాడిపోతూ ఉన్నాయి పువ్వులు వచ్చే కొమ్మలు. మొగ్గంతా వాడిపోతుంది. ఆ వాడిపోయిన మొగ్గలని తెంపేద్దాం. ఇక్కడ ఒకటి అందేలాగుంది. ఇదిగోండి ఎంత మంచిగా వస్తాయి పువ్వులు అయితే. ఇదిగోండి ఈ కుండీలలో అన్నిట్లలో అయితే మట్టి నింపేసుకొని ఫ్లోర్ అంతా ఊడ్చేసుకున్నాను. అయితే 7:30 అయింది. ఊడ్చేసుకొని కిందికి వెళ్ళిపోయాను. ఇలా కుండీల పైన అయితే ఇలా పెట్టుకున్నాను. నైట్ మబ్బుగా ఉండే మళ్ళీ వర్షం పడుతుందేమో అనేసి ఇలా కుండీల పైన పెట్టేశాను. ఇక లోపలైతే మళ్ళీ నీట్గా ఒకసారి ఊడ్చేసుకొని, ఇప్పుడు మనం వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే ఇదంతా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకుందాము. తర్వాత పైన గ్రీన్ షెడ్ని కూడా నీట్గా సెట్ చేసుకోవాలంటే వైల్డ్ కొన్ని కట్ అయిపోయినాయి అనమాట. వాటిని మళ్ళీ రీమేక్ చేసుకోవాలి. అందుకోసమని కింద కుండీలన్నీ ఖాళీ చేశాను. ఇవన్నీ ఒకసారి తీసేసి మంచి మట్టి అంతా ఊడ్చేసుకున్న తర్వాత, ఎందుకంటే ల్యాడర్ వేసుకోవడానికి ఆప్షన్ రాదనమాట. ఇవన్నీ తీస్తేనే ల్యాడర్ తీసుకోవడానికి వస్తుంది. అందుకోసం అనేసి ఆ కుండీలు అయితే బయట పెట్టా. ల్యాడర్ వేసే ముందు ఈ కుండీలన్నీ తీసేసి ఊడ్చుకున్న తర్వాత మార్చుకుందాము. ఈ యొక్క గ్రీన్ షెడ్ కూడా నీట్గా ఎలా పెట్టుకుంటాను ఏంటనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ మనకి స్టాండ్స్ ఉండేవి కదా. స్టాండ్స్ అంటే ఏంటో కాదు, ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి ట్యూబ్ లైట్స్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఇప్పుడంటే మనకి ఎల్ఈడి వస్తున్నాయి, ఒకప్పుడు ఇలా కాదుగా వేరే వచ్చి అవి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఏవైనా పైప్స్ లాంటివి, తర్వాత మనకి ఇల్లు తుడిచేటువంటి పైప్స్ కావచ్చు, ఏంటి ఇల్లు తుడిచే కర్ర పైప్స్ ఉంటాయి కదా, అవి కావచ్చు. లేదంటే వైపింగ్స్వి ఇవి వాడేస్తూ ఉంటాను. అవన్నీ పక్కన పెట్టేసా. తర్వాత ఇక్కడ చూడండి టైల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి ముక్కలు, అవిటిని కింద మనము ఇటుక పిల్లలు పెట్టుకున్నాను. ఇక్కడ కూడా అన్నీ అవే అనమాట, 0 బడ్జెట్లో. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకొని రేపు లేదా ఎల్లుండి మనం అంతా అరేంజ్ చేసుకుందాం. అరేంజ్ చేసేటప్పుడు ఎలా అరేంజ్ చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ కట్టెలు, ఎందుకంటే మనము చెట్లు పెట్టుకున్నప్పుడు వాటికి సపోర్ట్ కావాలి కదా. టమాటా మొక్కలు కావచ్చు, వంగ మొక్కలు, ఏ కూరగాయల మొక్కలకైనా పండ్ల మొక్కలకైనా, అందుకోసం అనమాట. ఇదిగోండి ఊడ్చిందంతా మనము కిచెన్ వేస్ట్లో వేసేసుకుందాం. ఇలా ఉండడం వల్ల మనకి ఇట్లా స్టాండ్స్ లాంటివి అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి స్లాబ్కి అసలు వాటర్ అనేది ఆగదనమాట. పడినట్టు ఆరిపోతుంది. తర్వాత నేను కింద ఇలా సోప్ కేసెస్ పెట్టుకుంటాను కదా, వాటిలోనే పడతాయి. ఒకవేళ వాటర్ పడినా కానీ మనం ఊడ్చుకునేటప్పుడు కూడా ఇలా దీని కిందికి వెళ్ళి నీట్గా ఊడ్చేసుకోవచ్చు. ఇంకోండి ఇలా చీపురు పెట్టేసుకొని ఊడ్చుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ మొన్న మనము బాటిల్స్లో ఉన్నటువంటిది వేసింది, ఆ రోజే వర్షం పడింది. ఇంకొన్ని బాటిల్స్లో ఉన్నాయి, ఇవన్నీ చూడాలి రేపు. కొబ్బరి చిప్పలు కూడా ఇంకా అవసరం లేదు, తీసేసి ఒక దగ్గర పెట్టా. ఒకరోజు వంట చేసుకున్నామంటే కొబ్బరి చిప్పలు మన మిద్దె తోటలో ఉన్నటువంటి చెట్లవి కొమ్మలన్నీ అయిపోతాయి. వర్షాలు పడేసరికి ఇవన్నీ పని అయిపోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. వర్షం పడిన తర్వాత అంత గజ్జిగా అనిపిస్తుంది అంత చెత్త ఉంటే. ఇప్పుడైతే అదంతా ఊడ్చేసుకున్నాము. ఇక్కడ వరకు అయితే అక్కడ ఉన్నవన్నీ ఇక్కడికి మార్చేసి, ఇది కూడా నేను స్టాండ్గా వాడుకునేది అనమాట. దాన్ని తీసి ఇలా పైన పెట్టేసుకున్నా. ఇలా మన దగ్గర ఎక్స్ట్రావి మార్బుల్స్ అలాంటి వాటిని అక్కడ కూడా చూడండి, ఫోటో ఫ్రేమ్ మనకి ట్యూబ్లైట్ ఫ్రేమ్స్ని
అక్కడ ఉన్న స్టాండ్స్ ఏంటంటే మనము వాటర్ కోసం వాడుతూ ఉంటాం కదా, పైప్లకి ట్యాంకులకి ఎక్కడానికి ట్యాంకులకి. ఇంతకుముందు ఈ ఇనుప పైపులు ఉండేవి, అవి తీసేసి ఇప్పుడు ఈ యొక్క ప్లాస్టిక్ పైప్స్ వేసాము. ఆ తీసేసిన పైప్స్ నేను స్టాండ్స్ లాగా సిమెంట్తో చేసేసుకున్నాను అనమాట. అలా పెట్టేసుకున్న స్టాండ్స్ ఇవి. ఇక్కడేమో ఉన్నటువంటివి గద్దెల పైన, అంటే పైప్ లైన్స్ కోసం గద్దెలు వేసాం కదా, ఆ గద్దెల్ని నేను స్టాండ్స్ లాగా వాడుకున్నాను అనమాట. అలా మనకు అన్నింటికి ఉంటాయి గద్దెలు, ఆ గద్దెల పైన మొక్కలు పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ చూసినట్లయితే అక్కడ తీసేసినటువంటి పైప్స్ని అక్కడేమో 2 ఇటుకలు పెట్టాయి కదా, ఇక్కడ 3 ఇటుకలు పెట్టుకున్నాను. అప్పుడు హైట్ పెరుగుతుంది, మనం మూడవడానికి ఇంకా కంఫర్ట్ ఉంటుంది. కావాలంటే ముందర ఇంకొక లైన్ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ తొండన అన్నట్టు చూస్తున్నాను కాదు. ఇదంతా ఊడ్చేసుకుందాం ఇప్పుడైతే. ఇదిగోండి, ఇవన్నీ మన టమాటా మొక్కలే, వంగ మొక్కలే అనమాట, కొమ్మలు. ఇవన్నీ మనం ఒకరోజు మిద్దె తోటలో వంట చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఒక్క తోటకే వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు మిద్దె తోట అంతా క్లీన్ అయిపోతుంది. ఇదిగోండి, ఈ కట్టెలు కూడా ఎందుకు పెట్టుకున్నా అంటే మనం మొక్కలకి సపోర్ట్ ఇవ్వడం కోసం అని పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డోర్స్వి ఎక్స్ట్రా ఉన్నటువంటివి పీసెస్ అనమాట, అవి తెచ్చేసి పైన పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాంటి వాటికి మనం బయటికి పడిపోకుండా. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఐడియా ఉంది కొండి డ్రాగన్ ఫ్రూట్ ఏంటో? వాటర్ ఎక్కువైందా ఏంటో అర్థమవుతలేదు. ఇలా మొత్తం పండు మారిపోయింది ముక్కనైతే మొత్తం కూడా. మన కోడి పాప చూడండి, కుక్కరోకు అంటుంది. 2 అనట్లేవు, ఒకటే అంటుంది. గ్రీన్ అంటుంది, ఇంకెల్లోది అనడం స్టార్ట్ చేయలేదు. ఇంకెల్లోది కూడా అంటుందేమో అన్నాడు మావుడి రోజు. అది కూడా లైట్గా స్టార్ట్ చేసింది మమ్మీ సౌండ్ అని. చూడండి, ఇది పెద్దగా అయింది, చిన్నగా ఉంది. కానీ 2 తీసుకురావడం ఒక్కసారి తీసుకొచ్చాం. ఇదే ఫుడ్ మొత్తం తినేస్తుంది, దాన్ని ఇది అసలు తిననియదు, దాన్ని అసలు బతకనిది. ఇదైతే ఇది ఉందంటే అక్కడికి రాదు. అది చూడండి, ఇది ఇక్కడ ఉందంటే దాన్ని ముడి ఇటు పెట్టేసి మూతటి పెట్టేసింది. అంత భయం అనమాట. అది లేకపోతే మాత్రం వచ్చి ఫుడ్ తింటుంది. ఈ సౌండ్ చూసినప్పుడు నాకు ఊరే గుర్తొస్తాయి. మనకు ఊర్లో ఈ సౌండ్ బాగా వినిపిస్తూ ఉంటుంది కదా. అక్కడ చూడండి పిచ్చుక ఎంత బాగుందో. ఈ యొక్క బుజ్జి పిచ్చుకలది గూడు మన మల్లె చెట్లో పెట్టుకుంటే, అవేంటో గూడు మల్లె చెట్లో గూడు పెట్టుకుంటే ఆగుతుందా? ప్రతిసారి మల్లె చెట్లో గూడు పెట్టుకుంటే వర్షాకాలం రాగానే వెళ్ళిపోతుంది. ఇంకా వర్షానికి గాలి దుమారం వస్తుంది కదా, అప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. ఈ బర్డ్ చాలా మంచిగా ఉంటుంది, సౌండ్ చాలా బాగా చేస్తాయి పొద్దున్నే. అది వర్షాలు వచ్చే ముందే మట్టి అంతా ఆరబెట్టేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే మట్టి అంతా ఆరబెట్టకపోతే లోపల సన్నగా మనకి వేరు తుడిచి పురుగు వస్తుంది కదా. అది ఇంతకుముందు ఒక కిచెన్ వేస్ట్ బాటిల్ వచ్చింది అనమాట, దాంట్లో 3 ఉన్నాయి. అందుకే ఈరోజు ఎండ వస్తుందిగా, 2 రోజులు ఎండ పెట్టేసుకుందామని డిసైడ్ అయిపోయి ఇదిగోండి అక్కడ పోస్తూ ఉన్న 2 కుండీలు అయితే ఖాళీ చేశాను. ఇలా మనము ఒక 10 కుండీలు 15 కుండీలు ఉన్నాయి. మట్టి అంతా ఆరబెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, వాన పడిన తర్వాత మొక్కల్లో చాలా మార్పులు వస్తాయి. చూడండి, మొక్క ఎంత మంచిగా నిగనిగలాడుతూ ఉన్నాయి కదా, మంచిగా స్నానం చేసినట్టుగా ఉంటుంది. మొత్తం మట్టి అయితే ఒక 20 కుండీల వరకు మట్టిని అయితే మొత్తం తీసేసి ఆరబోసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఐడియా ఉందా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఎందుకు ఇలా అవుతుంది అనేది? మొత్తం ఎల్లోయిష్ ఫామ్లోకి ఫామ్ అయింది. తర్వాత వచ్చేసి ఇలా చుక్కలు వస్తుంది. రీజన్ ఏంటో తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొక్కలు అయితే మంచిగా హెల్దీగా ఉన్నాయి. ఒక చిన్న వర్షం పడినా కానీ మొక్కలో చాలా మార్పు వస్తుంది కదా. ఇంకోని వర్షం పడిందంటే చాలు, ఇదిగో నేల గులాబీ వచ్చేసింది. నిన్న మనం ఎంత వాటర్ పోసినా అంత మొక్కల్లో చేంజ్ ఉండదు. ఒక చిన్న వర్షం పడినా కానీ మొక్కల్లో చాలా మార్పు వస్తుంది. ఇదిగోండి, నిన్న మందర మొగ్గ కనిపించలే, అక్కడ ఒకటి వచ్చినట్టుంది. బుజ్జిగా వస్తున్నాయి పువ్వులు అయితే, వాటికి పోషకాలు సరిపోవట్లేవేమో అనుకుంటున్నాను. మొక్కలు చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా ఉన్నాయో. ఇదిగోండి, ఈ ఒక అంజీర్ మొక్క ఏంటో ఎండకైతే మొత్తం ఈ 2 రోజుల ఎండకైతే మొత్తం వాడిపోయిన మొక్కలు అయితే పొద్దునే వాటర్ పోసాను, అయినా కానీ చూడండి చెట్టుకు ఒక్క ఆకు లేకుండా మొత్తం వాడిపోయినాయి. కాయలు కూడా వాడిపోయినట్టే. ఇప్పుడు ఇక్కడ మామిడి చెట్టు మొత్తం వాడిపోయింది చూడండి. ఇదిగోని మునగ చెట్టు ఇది వర్షం పోయిన తర్వాత ఇలా అయితే ఉంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత వీటిలో ఉన్నటువంటి మట్టి అంతా కుండీలలోకి అయితే మార్చేసుకుందాము.